जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर। आइए अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि कुकुटपल्ली कॉलोनी के पास से है, जहां पर एक वेणुगोपाल दास नामी शख्स ने जो है गरीब लोगों को बेवकूफ बनाकर एक के पास से 2,50,000 रुपए ले लिए। डबल बेडरूम फ्लैट हम आपको दिलाएंगे जो कि केसीआर की हुकूमत के टाइम पर अलॉट हुए थे, और डबल बेडरूम फ्लैट हम आपको दिलाएंगे कहकर जो है लगभग 15 लोगों से इन्होंने 2.5 लाख रुपए ले लिए। उसके बाद जो है फरारी में आ गए। लोगों को घट नहीं रहे हैं और लोगों को डबल बेडरूम फ्लैट दिला नहीं रहे हैं, जिसके बाद जिस किसी ने भी पैसे दिए थे वो मीडिया के सामने आते हैं और तफसीलात बताते हैं। నా పేరు ఎన్ సుజాత. మేము థర్డ్ ప్లేస్ లో మెషిన్ కుట్టి షాప్ లో పనిచేస్తాను. మేము అక్కడ అందరూ ఇంటికి డబ్బులు కడుతున్నారని చెప్పారు. ఫస్ట్ మేము వద్దని మానేశాను. మళ్ళీ ఎలక్షన్ ముందు పట్టాలు ఇస్తున్నారు, తాళాలు ఇస్తున్నారు అని చెప్పారు. సరే ఇస్తున్నారు కదా, ఇల్లు ఇస్తారని ఆశతో బంగారం తాకట్టు పెట్టి మరి 2,25,000 ఇచ్చాను. నేను పైన షాప్ లో పనిచేసే అమ్మాయికి ఇచ్చాను. అంటే అప్పటికి అతను లేడు, అతను వాళ్ళ నాన్నకి బాగాలేదని నేను మెడ్రాస్ లో ఉన్నానని చెప్పాడని అమ్మాయికి ఇచ్చాను. లేకపోతే అతనికి వెళ్ళాము. మేమైతే నేను మా షాప్ ఆంటీ ఇద్దరం అమ్మాయికి ఇచ్చాము. ఆవిడ చెక్ ఇచ్చారు. ఏమీ ఇలా మోసపోతామని అనుకోలేదు, అతను అలా చేస్తాడని. నిజంగా ఇస్తారా ఇల్లు పట్టాలు తాళాలు చూసి నిజం అనుకున్నాం మేము. సుబ్బలక్ష్మి, మేము హౌసింగ్ బోర్డ్ లో ఉంటాం, కేపీహెచ్ థర్డ్ కేసు లోని. అమ్మ నాన్న వాళ్ళకి ఇక్కడ రెంట్ ఉంటున్నారు. సరే అని ఇల్లు వాళ్ళకి ఈ అమ్మాయి చెప్పింది, లక్ష్మి అని అమ్మాయి. సరే 2 లక్షలకి ఏం రాదు కదా, మాకైతే ఇల్లు వచ్చిందంటే కాగితాలు వచ్చినాయి, కీస్ వచ్చినాయి, నాది పూచి నాది నమ్మకం. ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు, నా తమ్ముడు, అతనికైతే కట్టండి అని చెప్పారు. చెప్తే మేము అన్నాం ఇదేంటో కొంచెం తేడాగానే ఉంది కదా, ఇది ఒరిజినల్ కాగితంగా అనిపించట్లేదు నాకు అని అడిగాను. అడిగితే ఆ దాస్ అతను మీకు ఎందుకు అంటే నేను మీకు ఆన్లైన్ చేయిస్తాను, మీకు ఆన్లైన్ లో అయిపోతుంది అన్నారు. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ వచ్చింది. అది అయ్యాక మీకు ఇస్తాను అని చెప్పాడు. సరే అని ఫస్ట్ 50 అలాగా, ఒకసారి 50 అలా కట్టించుకున్నాడు. మొత్తం మీద 2 లక్షలు కట్టించుకుని కీసు డాక్యుమెంట్ ఇచ్చాడు. ఇంకా ఆన్లైన్ లో అయ్యే టైంలో ఎస్కేప్ అయిపోయాడు తను. అది జరిగిందండి. గోపాల్ అనే వ్యక్తి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముతున్నారు, మీరు తీసుకుంటారా అని చెప్పారు. సరే తీసుకుంటానన్నా అన్నాను. అంటే తర్వాత వేణుగోపాల్ దాస్ని పరిచయం చేశాడు. ఈయన ఇల్లు అమ్ముతాడు, ఈయన సార్ దగ్గర ఉంటారని చెప్పారు. ఆయన వచ్చాడు, ఎంత మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాడ తీసుకెళ్లాడు. గండి మైసమ్మ తీసుకెళ్లి ఇల్లు చూపించాడు. చూపించి లోపల తీసుకెళ్లి ఇవి అమ్ముతున్నారు, ఇంత అమౌంట్ అని చెప్పాడు. సరే అని మేము తీసుకున్నాం. ఆధార్ కార్డు ఫోటోలు ఇస్తే చాలు, మీకు ఆన్లైన్ లో వస్తాయి, గవర్నమెంట్ ద్వారాగానే వస్తాయని చెప్పాడు సార్. సరే అని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మా కింద వీళ్ళంతా పనిచేస్తారు, మేమంతా ఒకటే చోట పనిచేస్తాం. నేను తీసుకున్నానని చెప్పి మా మాస్టర్ నేను కూడా తీసుకుంటానని చెప్పాడు. సరే అని ఆ దాసుని పిలిపించాను. వీళ్ళు కూడా తీసుకుంటారంట, ఆయన కాళ్ళని పరిచయం చేయించాను. డైరెక్ట్ ఆయన వాళ్ళతో మాట్లాడుకొని ఇంత అమౌంట్ అని సేమ్ నా దగ్గర ఎలా తీసుకున్నాడో వాళ్ళ దగ్గర కూడా అలాగే తీసుకున్నారు. ఇలా ఒకరిని చెప్పి అందరూ ఒక 15 మంది దాకా తీసుకున్నాం. అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. 1,70,000 2 లక్షలు అలా కట్టారు. తీసుకొని మాకు డూప్లికేట్ పేపర్లు, పట్టాలు, డూప్లికేట్ తాళాలు, ఈ తాళాలు ఇచ్చారు. చూసామండి, చూపించాడు, ఇల్లు చూపించాడు. మీ పేరునని మా నెంబర్ తో సహా తాళాలు ఇచ్చాడు అందరికి. అందరూ ఎవరు రావట్లేదు సార్, మేమే వచ్చాము. 15 మంది ఉన్నారు సార్. 2 లక్షల దాకా ఫస్ట్ కట్టిన వాళ్ళంతా 1,70,000 కట్టాము. తర్వాత 2 ఒక్కొక్క ఇంటికి 1,70,000 స్టార్టింగ్ చెప్పాడు సార్. తర్వాత 2 లక్షలు, తర్వాత 2,50,000 అలా చెప్పాడు. ఒక్కొక్కరు వెళ్ళాం సార్. వేరే వాళ్ళు వచ్చిన్నారు, సేమ్ పేరు మీద అలర్ట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు తాళాలు లేవు, ఓపెనే ఉన్నాయి. माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।